హలో గైస్, ఈరోజైతే మా ఊర్లో బాబుల పండగ ఫిబ్రవరి మంత్లో జరుపుతాం. వీడు రసిక రాజగాడీడు మామూలుగా ఉండదు. వీడితో మేమంతా కూరగాయలు కట్ చేస్తున్నాం. అలాగానే మంట పెట్టాం. అలాగా అందులో ఉన్న మొత్తం క్లీన్ చేస్తున్నాం ల్యాండ్ని. తర్వాత ఇది మొత్తం బెడ్లని చిదగొడుతున్నాం. మా కుర్రోళ్ళందరూ చాలా స్పీడ్గాను మంచి సాపు చేసాం. ఇది మా డింబాగాడు. తర్వాత ఇదంతా మా బ్యాచ్ అండి. దీన్ని మేకపోతు దూపుడు తీయడం అంటాం. ఈ విధంగా ఉంటుంది. అంటే స్కిన్ మొత్తం కట్ చేయకుండా అలా వదిలేసి చేయడం అనమాట. తర్వాత మటన్ మొత్తం కట్ చేస్తున్నాం ఈ విధంగా. ఇది మా బ్యాచ్ అండి. మా ఊర్లో ఏజెన్సీలో అయితే ఏదైనా స్పెషలే, మీకు తెలుసు కదా. ఇది మా చిన్న యూత్, మా జగ్గారావు. నెక్స్ట్ బిర్యానీ యమ్మీగా తయారు చేసాం. ఇదండి, నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది మటన్ బిర్యానీ అండ్ చికెన్ కూడా. ఇలా వరుసల్లో కూర్చొని పండగని హాయిగా జరుపుకుంటాం ఏజెన్సీలో. మీరు కూడా ఏజెన్సీల్లో ఇలాంటి పండుగ చేసుకుంటే ఒక కామెంట్ చేయండి. ఎంతకి ఎలా ఉందో మా పండగ వీడియోలో చూపించాను. ఒక్కసారి క్లియర్గా చూసి మీరు కూడా ఇలా మంచిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇదండి, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా చేసుకుంటాం. ఇది మనమండి, లాస్ట్లో మనం ఉండాలి కదా, అందుకే నేను ఉన్నాను. చూడండి, డబ్బులు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఊరేగింపి పెద్దలందరినీ కాళ్ళు గడిగేస్తామండి. ఆయన్ని బాబులు గారని రెస్పెక్ట్గా పిలుస్తూ ఉంటాం మేమంతా. చిన్న పెద్ద అందరూ వచ్చి లాస్ట్లో ఊర్లో ఒక చిన్న పాట. ఓకే గైస్, అయితే ఇది మా ఊర్లో బావుల పండుగ ఎండ్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా పండుగని? అది మీ మాటల్లో. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో స్టెప్ ఉంటుంది పాటకి. पूरा